దేవరతో హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే టాక్ ఉంది. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. ఇక వార్ 2 షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు టైగర్. కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు వెళ్లిపోయాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదు. హీరోయిన్గా రుక్మిణీ వసంత్ ఓకే అయినట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు విలన్గా బాలీవుడ్ స్టార్ హీరో ఫిక్స్ అయినట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ను విలన్గా ట్రై చేస్తున్నట్టుగా గతంలోనే ఈ వార్తలు రాగా, మరోసారి ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమీర్ ఖాన్కి క్యారెక్టర్ నచ్చితే విలన్గా నటించడానికి కూడా వెనకాడడు. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్తో అమీర్ ఖాన్ తలపడితే బాక్సాఫీస్ తగలపడిపోవటం గ్యారంటీ. ఇప్పటికే ఎన్టీఆర్తో కలిసి వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా టైగర్తో సై అంటే 2026 జనవరి 9న బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధ్వంసం రాబోతుందనే చెప్పాలి. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.